అరుణాచలం శివుని పరమ పావనమైన పుణ్యక్షేత్రం. అరుణాచల శివాని తలుచుకుంటే జన్మ జన్మాల పాపాలు తొలగే మోక్ష క్షేత్రం. ఒక్కసారి అరుణాచల ప్రవేశం చేరి గిరి ప్రదక్షిణ చేస్తే ఎన్నో కోట్ల జన్మాల పాపాలు తొలగిపోతాయని ఇక్కడ ఉన్న భక్తులు నమ్ముతున్నారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసరికి మనం రాజమండ్రిలో ఉన్నాం. రాజమండ్రి నుంచి అరుణాచలంకి డైరెక్ట్ ట్రైన్ అవైలబుల్ ఉండడంతో అరుణాచలం రైల్వే స్టేషన్ కి బయటికి రాగానే ఇలా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ శాతం అరుణాచలం కాకుండా తిరువనామలే అంటారు. ఇది ఒకటి మైండ్ పెట్టుకోండి, కన్ఫ్యూజన్ కాకుండా. రైల్వే స్టేషన్ నుంచి గుడికి కిలోమీటర్ ఉంటుంది. గుడికి రాగానే రూమ్స్ ఎక్కడ తీసుకోవాలో చూద్దాం. మన తెలుగు వాళ్ళు అరుణాచలం వెళ్తే తప్పకుండా రాజగోపురానికి దగ్గర గానీ, కొందరు రమణాశ్రమానికి దగ్గర గానీ తీసుకుంటారు. ఇక్కడ మినిమం 1000 రూపాయలకు తక్కువలో అయితే రూమ్ ఎక్కడ దొరకదు. అదే మనం కార్తీక మాసంలో అరుణాచలం వచ్చినట్లయితే ఏ రూమ్ అయినా 3000కి తక్కువలో ఎక్కడ ఉండదు. అలా కాకుండా మీకు బాగా తక్కువలో రూమ్ దొరకాలంటే దీన్నే సత్రం అంటారు. కేవలం 100 రూపాయలు కడితే ఇక్కడ 24 అవర్స్ ఉండదు. స్నానానికి, వాష్రూమ్ కి, ఇంకా పడుకోవడానికి అయినా అన్నిటికీ 100 రూపాయలు కడితే సరిపోద్ది. మనకు లాకర్ కావాలంటే ఒక లాకర్కి వచ్చేసరికి 100 రూపాయలు పే చేయాలి. చాలా మంది అరుణాచలం రాగానే వెంటనే గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తారు. అలా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసిన తర్వాత దర్శనానికి అయితే వెళ్తారు. మీరు ఎలా అయినా దేవుడి దర్శనం చేసుకోవచ్చు, లేకపోతే ముందుగా దేవుడి దర్శనం చేసుకుని ఆ తర్వాత గిరి ప్రదక్షిణ అయితే చేయొచ్చు. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలంటే ముందుగా రాజగోపురం నుంచి అయితే గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి నా పేరు సెందిల్, ఈ రోజు నుంచి నా పేరు సత్యబాబు గారు. ముందుగా గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసేటప్పుడు ఒక దీపం అయితే వెలిగించాలి. అలా వెలిగించిన తర్వాత ఒక కొబ్బరికాయ అనేది కొట్టేసి స్టార్ట్ చేస్తారు అందరూ. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు ఇలా దీపాన్ని వెలిగించి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తే కోరికలన్నీ తీరుతాయని ఇక్కడ ఉన్న ప్రజలు అయితే నమ్ముతున్నారు. ఈ గిరి ప్రదక్షిణ అనేది సుమారుగా 5 గంటల వరకు టైం పడుతుంది. ఈ గిరి ప్రదక్షిణ అనేది ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే, నాకు తెలిసి గిరి ప్రదక్షిణ అనేది ఎర్లీ మార్నింగ్ 4 కి స్టార్ట్ చేస్తే మంచిది, లేదా ఈవినింగ్ చేయడం మంచిది. మీరు అలా గిరి ప్రదక్షిణ అనేది చేసేటప్పుడు అష్టలింగాలు అనేవి కనిపిస్తాయి. వాటిని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. ఇంకా గిరి ప్రదక్షిణ చేస్తున్న మధ్యలో ఆది అన్నమయ్య టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఈ టెంపుల్ ను కూడా ఖచ్చితంగా దర్శించుకోవాలి. నేను ఈ వీడియో మొదట్లోనే ఖచ్చితంగా మనం ఇలా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు 8 లింగాలు దర్శించుకోవాలని చెప్పాను కదా. ఆ 8 లింగాలు ఏంటంటే, ఒకటి వచ్చేసరికి ఇంద్రలింగం, రెండోది అగ్నిలింగం, మూడోది యమలింగం, నాలుగోది నైరుతి లింగం, ఐదోది వరుణలింగం, ఆరోది వాయులింగం, ఏడోది కుబేరలింగం, ఇంకా లాస్ట్ది ఈశాన్య. ఇలా 8 లింగాలు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజునైతే కోట్ల మంది కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ అనేది చేయడం జరుగుతుంది. ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణ ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు, ఇంకా పౌర్ణమి రోజు కాకుండా ప్రతిరోజు గిరి ప్రదక్షిణ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బోర్డులో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి, ఏ రోజు గిరి ప్రదక్షిణ చేస్తే ఎటువంటి ఫలితం పొందొచ్చని. నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పలేదు ఏంటంటే, మనం అరుణాచలం వచ్చాక డైరెక్ట్ గా గిరి ప్రదక్షిణ అనేది చేయకూడదు. ముందుగా 3 టెంపుల్స్ అయితే ఉంటాయి, అవి దర్శనం చేసాక మన గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయడం జరగాలి. అందులో మొదటి గుడి వచ్చేసరికి క్షేత్ర పాలకుడైన భూత నారాయణుడు, ఈ స్వామివారి దగ్గరికి వెళ్లి దర్శనం చేశాక, ఇంకా రెండవ గుడి వచ్చేసరికి జంట వినాయకులు అని ఉంటారు. ఇంకా చివరి 3వ గుడి వచ్చేసరికి అన్నమలై, ఉన్నమలై అమ్మని వచ్చేసరికి 3వ టెంపుల్. నేను ఇప్పుడు చెప్పిన ఈ 3 గుళ్ళు పక్క పక్కనే ఉంటాయి. ఈ 3 గుళ్ళు మొదట్లో దర్శనం చేశాకే మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయడం మంచిది. మనకి 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ కాలు నొప్పులు వచ్చినా అక్కడ కొన్ని మిషన్లు ఉంటాయి, అందులో కాలు పెడితే ఒక్కసారిగా కాలు పీకలన్నీ పోతాయి. ఇలా మన గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చివరిగా మోక్ష మార్గం అనేది ఒకటి వస్తుంది. ఈ మోక్ష మార్గం దగ్గర ఒక అద్భుతం ఏంటంటే, ఎంత లావుకున్న వ్యక్తి అయినా అందులో ఈజీగా దూరిపోయి బయటకు వచ్చేస్తాడంట. ఈ మోక్ష మార్గం దగ్గర చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ 3 అవర్స్ అలా పడుతుంది, అంత పెద్ద లైన్ ఉంటుంది. ఈ మోక్ష మార్గం అనేది కుబేరలింగం దాటిన తర్వాత అయితే రావడం జరుగుతుంది. ఇలా మనం ఈ మోక్ష మార్గం దగ్గరికి వచ్చేసామంటే మనకి ఆల్మోస్ట్ 80% అనేది గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. చాలా మంది ఇక్కడికి వచ్చి అలసిపోయి ఉంటారు కాబట్టి ఒక మునీశ్వరుడు అయితే ఇందులో 2 యంత్రాలు అయితే ప్రతిష్ఠించాడు. ఇలా మోక్ష మార్గంలో దూరడం వల్ల, అలా ప్రతిష్ఠించిన యంత్రాల శక్తి వలన అలసటంతా పోతుంది. ఈ మోక్ష మార్గంలో కానీ మనం 3 సార్లు దూరి బయటకు వచ్చామంటే మనకి ఎటువంటి కాళ్ళు నొప్పులున్నా, మోకాళ్ళ నొప్పులున్నా అలా అన్ని పోతాయని ఇంకో నమ్మకం. అలాగే అందులో దూరడం వలన మోక్ష మార్గం అంటే మోక్షం కలుగుతుందని ఇంకో చరిత్ర ఉందంట. ఇలా శంఖాలు ఊదిన దగ్గర మనం కర్పూరం వెలిగిస్తే మన గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ అనేది ఎలా కంప్లీట్ చేసుకున్నామో చూసాం కదా. ఇప్పుడు మనం క్యూ లైన్ నుంచి అయితే ఆలయంలోకి ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు మనం ఆలయంలో వచ్చేసరికి చాలా ప్రదేశాలను అయితే చూడవచ్చు. ఈ ఆలయంలో మనం మొట్టమొదటిగా చూడవలసింది 217 అడుగుల ఎత్తు ఉన్న రాజగోపురాన్ని. ఈ గోపురాన్ని మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఆకాశాన్ని తగిలే విధంగా ఉంటుంది. మనకి ఈ రాజగోపురాలన్నీ శ్రీకృష్ణ దేవరాయలు అయితే కట్టించడం జరిగింది. ఈ రాజగోపురం గుండా మీరు టెంపుల్ వైపు వెళ్తుంటే కరెక్ట్ గా మీకు గోపురం మధ్యలో సాక్షి గణపతి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఆ పైకి మొక్కుకొని అందరూ గుళ్ళోకి అయితే ఎంటర్ అయిపోతారు. రాజగోపురం ద్వారా ఆలయంలోనికి ప్రవేశించగానే 9వ సుబ్రహ్మణ్యం టెంపుల్ అయితే వస్తుంది. ఇక్కడ కుమారస్వామి స్తంభంలో నుంచి వచ్చినట్లుగా మీకు కనిపించడం అయితే జరుగుతుంది. ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పక్కనే పెద్ద కోనేరు అయితే ఉంటుంది. మనకి ఆ కోనేరు పేరు వచ్చేసరికి శివగంగా తీర్థం అని పిలుస్తారు. ఆ కోనేరుకి మీరు కరెక్ట్ గా ఆపోజిట్ ని చూస్తే 1000 స్తంభాల మండపం అయితే ఉంటుంది. మీరు ఆ స్తంభాల మండపంలోకి వెళ్ళారంటే మీరు అక్కడ చూస్తే మొత్తం 1000 స్తంభాలతో ఒక మండపం అయితే నిర్మించడం జరిగింది. ఇంకా స్తంభాలను దాటుకొని కొంచెం ముందుకు వెళ్తే పెద్ద నంది అయితే కనిపిస్తుంది.
ఇంకా ఇలా చెప్తుంటే చాలా విగ్రహాలు ఉంటాయి గుడి లోపల అయితే. మీరు తప్పకుండా విగ్రహాలన్నీ దర్శించుకొని గుడి బయటకి అయితే రండి. ఇలా దర్శనం మొత్తం కంప్లీట్ అయ్యాక లాస్ట్ లో చిన్న లాడు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు దర్శనం మొత్తం కంప్లీట్ అయ్యాక కొండపైకి వెళ్లే మార్గం ఉంటుంది. ఇలా మీరు నడుచుకుంటూ కొండపైకి వెళ్తే చాలా ఆలయాలు ఉంటాయి చూడవచ్చు. ఎక్కువ దూరం ఏమి ఉండదు, ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. చాలా మందికి ఇక్కడ కొండపైకి వెళ్తారని తెలియదు, బట్ మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా కొండపైకి వెళ్ళండి. మరి ఇది నేను అరుణాచలం యాత్రలో తెలుసుకున్న విషయాలు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి.